నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా మై టీవీ హెడ్లైన్స్. ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్లో అగ్ని ప్రమాదం. బ్యాటరీలోంచే ప్రాంతంలో చెలరేగిన మంటలు. ప్రమాదంపై అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం. మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుంటానన్న మంత్రి నారా లోకేష్. నియోజకవర్గ ప్రజల కోసం 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడి. పేదలకు పట్టాల పంపిణీ. కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటించిన జనసేన ఎమ్మెల్సీ నాగబాబు. పలు అభివృద్ధి పనులు ప్రారంభం. ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్ లో ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. రెండో బ్లాక్ లో బ్యాటరీలో ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలి వద్దకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా సచివాలయంలోని రెండో బ్లాక్ లోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయాలు ఉన్నాయి. ప్రమాద స్థలాన్ని సీఎం చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. మన అదృష్టం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనకు జరిగింది. అదే ఇప్పుడు 10 తర్వాత వచ్చి ఉంటే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రజాప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే నిలబెట్టుకున్నట్లు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు అందజేసిన అనంతరం స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని పనిచేస్తానని లోకేష్ చెప్పారు. నియోజకవర్గంలో 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. మంగళగిరి ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు లోకేష్ చెప్పారు. సూపర్ 6 హామీలతో పాటు మంగళగిరి ప్రజలకు తాను ప్రత్యేకంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో ఉన్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం మేము చేస్తాం జరిగింది. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో మంగళగిరిలో ఒక క్లినిక్, తాడేపల్లిలో క్లినిక్, దుగ్గిరాలకు ఒక మొబైల్ క్లినిక్ పెట్టి ఉచితంగా చికిత్స కాదు మందులు కూడా ఈరోజు కూడా మేము ఇస్తున్నాం. ఎక్కడన్నా నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలాం. పిల్లలకి బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు ఉపాధి కావాలంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఆనాడు మేము చేశాం. ఇంకా ఇంట్లో పెళ్లి జరిగితే నేను రాలేకపోతే స్వయంగా బట్టలు కూడా పెడతాం జరిగింది. నిరుపేద కుటుంబాలు సొంత కాలుపై నిలబడాలన్న ఆలోచనతో తోపుడు బండ్లు ఇచ్చాం. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం రావాలని కుట్టు మెషినే కాదు ట్రైనింగ్ మరి ఇచ్చి కుట్టు మెషిన్ అందజేసి ఈరోజు వాళ్ళ పని కూడా మేము కల్పిస్తున్నాం. కోవిడ్ వస్తే ప్రభుత్వం అని మర్చిపోయింది, కానీ ఆనాడు నేను మర్చిపోలేదు. ఆక్సిజన్ కానీ మందులు కానీ అమెరికా డాక్టర్ల ద్వారా ఆన్లైన్లో చికిత్స కూడా అందజేశాం. అవసరమైన మందులు ఇచ్చాం. ఇట్లా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజలకి నేను చేశాను. అది మీరు చూసి మొన్న జరిగిన ఎన్నికల్లో అందరికీ దిమ్మ తిరిగే విధంగా 91,000 మెజార్టీ నన్ను గెలిపించి మీరు నన్ను శాసనసభకు పంపించారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్రబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాక మొట్టమొదటిసారిగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి వచ్చేశారు. నియోజకవర్గంలో ఆయన సుడికాలి పర్యటన చేసి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా గొల్లప్రోలు నగర పంచాయతీలో సుమారు 90 లక్షలతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ నూతన భవనాన్ని, అలానే అన్న క్యాంటీన్ ను రిబ్బన్ కట్ చేసి శిలాఫలకాలు ఆవిష్కరించి ప్రారంభించారు. సుమారు 70 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన నగర పంచాయతీ హెడ్ వాటర్ వర్క్స్ ను నాగేంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. పట్టణంలో ఉన్న బీసీ బాలికల ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను ఎమ్మెల్సీ సందర్శించి హాస్టల్ మరమ్మత్తు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్, రాష్ట్ర టీడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడా చైర్మన్ తుమ్మల బాబు, జిల్లా కలెక్టర్ సాన్మోహన్ సగిలి, ఎస్పీ బిందుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.
మొట్టమొదటిసారిగా పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి మా నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ వీర మహిళల్లోనూ విపరీతమైన జోష్ నింపింది. ఈవేళ మీరు చూసారు కార్యక్రమం ఆద్యంతం ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగిందో. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ సందర్భంగా ఈవేళ మీరు ప్రారంభించిన కార్యక్రమాలు కొల్లపురంలో ప్రిహెచ్చి, అలాగే మన అన్నా క్యాంటీన్, ఎంఆర్ఓ ఆఫీస్, వాటర్ ప్లాంట్, అదేవిధంగా ఇక్కడ హాస్టల్ గతంలో చాలా ఏళ్ళ క్రితం నిర్మించారు. మీరు మొట్టమొదటి ఇచ్చేసిన హాస్టల్ ఇదే. సార్కి రిపోర్ట్ పంపించాను, సార్ ఈ పరిస్థితిలో ఉంది, తక్షణ రిపోర్ట్ చేయమంటే సార్ దానికి ప్రత్యేక చేశారు. అదేవిధంగా కొల్లపురంలో అనేక సంవత్సరాలుగా నీరు కోసం ఎంత ఇబ్బంది పడుతున్నాం. మేము వచ్చిన 9 నెలల్లో కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. నకిలీ పోలీస్ ముఠాను ఏలూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ద్వారకా తిరుమల మండలం పావులవారిగూడెం గ్రామానికి చెందిన మాండ్రో డేవిడ్ ఇక్కడి లక్ష్మీనగర్ హైవే పక్కన టీ కొట్టు నడుపుతూ ఉండగా ఈ నెల 1న రాత్రి 11 గంటల సమయంలో 4 వ్యక్తులు పోలీస్ వస్త్రాలు ధరించి డేవిడ్ ను బెదిరించి అతని వద్ద 1000 రూపాయలు తీసుకున్నారు. ఈలోగా హైవే పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకోగా 4 పరారయ్యారు. కేసును సవాల్గా తీసుకున్న ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో జిల్లా పోలీసులు రంగంలోకి దిగి 4 ముద్దాయిలను అరెస్ట్ చేశారు. జరిగింది 4 వ్యక్తులు. ఈ 4 వచ్చి మేము పోలీసు అని చెప్పి మీరు షాపు ఓవర్ టైం పెట్టుకుని ఉన్నారు, మీరు టైంకి మించి ఉన్నారని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర పోలీసులు అని చెప్పి డబ్బులు వసూలు చేయడం జరిగింది. సుమారు 1000 రూపాయలు 1000 రూపాయలు తీసుకున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే మన ద్వారకా తిరుమల ఎస్ఐ గారు, అలాగే భీమడోలు సిఏ గారు ఆధ్వర్యంలో ఒక పార్టీ కింద ఏర్పడి వాళ్ళని 4 అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు 4 దగ్గర కూడా ఇలాగ బెదిరించినందుకు, పోలీసులు అని చెప్పి నమ్మించి వాళ్ళని బెదిరించినందుకు ఒక కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక యూనిఫాము, పోలీస్ యూనిఫాము, పోలీస్ లోగోతోటి, అలాగే ఒక వైట్ బ్లాక్ లేనియార్డు, అంటే మనకి లేనియార్డు అంటే విజిల్ కార్డ్ అనమాట, అది వేసుకుని ఒక లాఠీ కూడా, దానికి మన పోలీసు స్టోర్లో అమ్మే లాఠీ లాంటిది, అది లాఠీ కూడా తీసుకోవడం వలన అచ్చం పోలీసులాగే ఉన్నాడు ఇతను. ఈ మధ్య సీరియల్స్ టీవీలో వచ్చినటువంటి దాని ప్రభావం వలన ఈ విధంగా దీనికి బానిస అయ్యాడని తెలుస్తుంది. వాళ్ళని మన భీమడోలు సిఏ గారు ఆధ్వర్యంలో మన ఎస్డిపిఓ ఏలూరు శ్రావణ్ కుమార్ గారి యొక్క పర్యవేక్షణలో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే జిల్లాలో ఎక్కడైనా సరే ఈ విధంగా పోలీసులు అని చెప్పి, లేకపోతే వేరే ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి ఎక్కడైనా ఏదైనా జరిగితే అది ఇమీడియట్గా కూడా మనకి 112కి కాల్ చేయాలని, అలాగే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. పోలీసులు ఓ కేసు విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరుగుతున్నప్పటికీ పోలీసులు తమకు న్యాయం చేయడం లేదంటూ జక్కుల రోజా చేస్తున్న ఆరోపణలపై సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ టి త్రినాథ్ స్పందించారు. గాజువాక పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమకు ముందుగా జక్కుల రోజా అనే మహిళ ఓ కంప్లైంట్ ఇచ్చింది అని, అందులో తనను పాత గాజువాక కూడిళ్లలో కొందరు కొట్టారని తెలిపిందన్నారు. అదే రోజు జక్కుల శాంతికుమారి అనే మహిళ మరో కంప్లైంట్ ఇచ్చింది అని, రోజాపై అభియోగం చేసినట్లు ఎక్కడా నేర నిరూపణ కాలేదన్నారు. దీంతో రోజాపై పెట్టిన కేసును ఫాల్స్ కేసుగా పేర్కొన్నామని చెప్పారు. రోజా ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న 2 వ్యక్తుల ఆధారాలు వీడియో ఎవిడెన్స్ లో లేనందున ఆ పేర్లు తీసివేయడం జరిగిందన్నారు. A1, A2, A4, A6లపై ఛార్జ్ షీట్ వేశామని, ఎంత చేసినా పోలీసులు ఎలాంటి న్యాయం చేయలేదని ఆమె పేర్కొనడం సరికాదన్నారు. జక్కుల రోజా, జక్కుల శాంతకుమార్ అని వీళ్ళిద్దరూ కొన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల తరచూ గొడవలు పడుతున్నారు. అయితే దానిలో భాగంగా జక్కుల ప్రసాద్ అనే వ్యక్తి జక్కుల రోజాకి కామెంట్ చేసాడనే ఉద్దేశంతో జక్కుల రోజా చెప్పుతో కొట్టింది ప్రసాద్ని. దాని మీద గొడవ పడ్డారు ఇద్దరును. గోల్డ్ గాజువాక జంక్షన్లో గొడవపడి కొట్టుకున్నారు. జక్కుల రోజాకి రక్తగాయాలు అయ్యేవి, జుత్తు పట్టుకొని కొడితే రక్తగాయాలు అయ్యేవి. దాని మీద చేతులతోనే కొట్టుకున్నారు. దాని మీద గాజువాక పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదు చేయడం జరిగింది. జక్కుల రోజా ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేశారు. అలాగే శాంతకుమార్ ఇచ్చిన రిపోర్ట్ మీద కూడా కేసు నమోదు చేశారు. 2 కేసులు దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసిన భాగంలో ఈ జక్కుల రోజాకి న్యాయం జరగలేదని గౌరవ సిపి సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సిపి సార్ అనమాట
జక్కుల రోజా ఏదైతే ఎవిడెన్స్గా వీడియో ఇచ్చారో ఆ వీడియోని సిపి సార్కి చూపించడం జరిగింది. దాని మీద సిపి సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ ప్రకారం జక్కుల రోజా మీద ఇచ్చిన రిపోర్ట్ని దర్యాప్తు కాలంలో అది నిరూపణ కాలేదని కేసు తీసివేయడం జరిగింది. అంటే ఇప్పుడు జక్కుల రోజాకి ఈ కేసులో ముద్దాయిగా లేకుండా కేసుని మేము తీసివేసాం. అంటే ఎవరికి న్యాయం జరిగినట్టే అర్థం. జక్కుల రోజా ఇచ్చిన రిపోర్ట్ మీద శాంతకుమారి మరి కొంతమంది మీద కేసు నమోదు చేసాం. అది ఇన్వెస్టిగేషన్లో ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసాం. అయితే ఈ జక్కుల రోజా సిపి మరి ఇప్పుడు సిపి సార్కి దగ్గర తెలిసరికి ఒక జంటు ఒక లేడీని చేతితో తాకడం అంటే అది 354B కింద వస్తుంది. కాబట్టి మాల్స్టేషన్ కేసు కూడా సెక్షన్ కూడా యాడ్ చేయమంటే దానిలో భాగంగా కోర్టు వారికి ఆ సెక్షన్ కూడా మేము రూపంలో సెక్షన్ యాడ్ చేయడం జరిగింది. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నల్లతిమ్మాయపల్లి గ్రామంలోని టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని నందలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ ఏజెంట్గా లేబాకు వెంకట సుబ్బారెడ్డి కూర్చోవడంతో కక్ష పెంచుకున్న వైసీపీకి చెందిన మీనిగా నాగూరు కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీకి చెందిన లక్ష్మమ్మ కుటుంబ సభ్యులపై దాడి చేశారని పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై నందలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బూతులు మాట్లాడి మొగోడుగడ అనకుండా నా పైకి దూరి నన్ను కలబడి జోట్లితో లాగబోయి కొట్టబోయి గందరగోళం చేసినాడు. స్వేచ్ఛంగా నేను అడుగుతున్నే ఒంటరిగా ఏం చేయగలుగుతాన్నా? పక్కన మనిషి ఉండేటప్పుడు మనిషి ఇద్దరిని అరిసి పంపించేసినాడు. అది 7:30 జరిగిపోయింది. నేను మధ్యాహ్నం చెన్ దగ్గరే ఉండి పొలంలో చూసుకొని ఇంటికి వచ్చి అన్నం కూడా తినకుండా కొనుక్కొని నిద్రపోతా ఉన్నా. మా తమ్ముడికి కూడా నేను చెప్పలేదు వాడు టెన్షన్ పడతాడని. నేను చెప్పకుండానే ఇంట్లో కొనుక్కొని నిద్రపోతా అంటే 3 గంటల్లో ఆ మధ్యలో వచ్చి ఇంటి పైన కొనుక్కొని ఉండేదాన్ని జుట్టు బట్టి లాగి నా మొగుడుతో కాదే నాతో రాయే అని చెప్పేసి జుట్టు బట్టి లాక్కొని బయటకు వచ్చి 20-30 మంది వచ్చి దారుణంగా ఇంట్లో సామాన్లు కొట్టేసి ఇంట్లో సామాన్లు పగలగొట్టి కుర్చీలు పగలగొట్టి కట్టెలతో రాళ్లతో ఇళ్ళంతా వేసి గాజులు పగలగొట్టి ఇది పరిస్థితి చేసినారు. వాళ్ళు టీడీపీ పక్కకు పోయినామని వైసీపీ వాళ్ళు ఆడోళ్ళని ఇంటిపైకి పంపించి దారుణంగా మాకు ఈ మదర్ చేసినారు. మాకు పానభయం ఉందన్నారు. వాళ్ళ పేర్లు నాగూరు భార్య చెన్నమ్మ, బుజ్జమ్మ, శివమ్మ, మాతమ్మ, ఇంకా చాలా మహిళలు ఉన్నారు. 30-35 మంది దాకా. నాగాంజలి మరణం అత్యంత బాధాకరమని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గని భరత్రామ్ పేర్కొన్నారు. ఆమె మరణ వార్త తెలుసుకుని పోస్ట్ మార్టం చేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న ఆయన నాగాంజలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితురాలు సూసైడ్ నోట్లో ఏం కోరుకుందో దానిపై తల్లిదండ్రులతో కలిసి పోరాటం చేస్తామన్నారు. దీపక్కి కఠినాతి కఠిన శిక్ష పడాలి అని నాగాంజలి కోరుకుందని, అది నెరవేరే విధంగా చర్యలు తీసుకోవాలి అని భరత్ డిమాండ్ చేశారు. దీపక్ లాంటి కీచకులకు తగిన శిక్ష విధించడం ద్వారా ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. తానేదో రాజకీయం చేస్తున్నట్లు కొందరు పేర్కొనడం తగదని భరత్ పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకుందా లేకపోతే అది అనుమానాస్పదమైన మృతి కింద తెలుస్తూ ఉన్నప్పుడు మరి ఏ రకంగా స్పందించారని అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. మరి ఆడపిల్లలకి ఏ రకమైన రక్షణ అందిస్తారని అడుగుతూ ఉన్నా. ఇప్పుడు కొంతమంది నాయకులు కొంతమంది చెప్తా ఉన్నారు నేను రాజకీయాలు చేస్తున్నాను. రాజకీయాలు చేయాల్సిన దౌర్భాగ్యమైన పని ఎందుకు ఉంటుందని అడుగుతున్నా. నేను ఒక పాపకి అన్యాయం జరిగిన దాన్ని అక్కడ అన్యాయం జరిగితే న్యాయం జరిగేదాకా పోరాడతామని నేను కనుక ఆ రోజున స్టూడెంట్స్తో పాటు మేము నుంచుని ఉండకపోతే ఆ రోజు సాయంత్రమే బహుశా ఆ ఇష్యూని క్లోజ్ చేసేద్దరేమో. ఒక రకంగా నిలబడి పోరాడుతూ ఉన్నాం. రాష్ట్రంలో ఈ తరహా దాడులు కానీ ఈ తరహా ఘటనలు కానీ ఎక్కడ కూడా విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినంబుసివాడ సమీపంలో ఉన్న రైల్వే విహారీ కాలనీలో కాలనీ వాసుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల పెళ్లిరాట ఉత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. కాలనీ అధ్యక్షుడు విన్నకోట రాము దంపతులచే సీతారాముల వారికి మొదట ప్రత్యేక పూజలు జరిపించారు. ఆ తర్వాత పెళ్లిరాటను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విన్నకోట రాము మాట్లాడుతూ కాలనీ ప్రజల సహకారంతో ఈ ఏడాది నుంచే శ్రీ సీతారామ కళ్యాణ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 6వ తారీఖున సీతారాముల కళ్యాణం అనంతరం ప్రజలందరికీ అన్న వితరణ, సాయంత్రం స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు పి గోవిందరావు, కెవి ప్రసాద్ రావు, ఎంపీ శ్రీనివాస్, ఎంవీఆర్ పాత్రుడు, ధర్మారావు, సదానందం, శ్రీనివాస్, కృష్ణారావు పాల్గొన్నారు.
కాలనీ, రైల్వే విహారు మొత్తం కలిపి ఈరోజు ఇక్కడ శ్రీరామం చేయడానికి పెద్దలందరూ కూడా మరి నిర్ణయించడం జరిగింది. మరి ఈరోజు పెళ్లిరాట వేయడానికి పెద్దలు నిర్ణయించారు కాబట్టి పెళ్లిరాట కూడా చాలా విజయవంతంగా మీ ఆశీస్సులతోటి, భగవంతుడి సీతారాముల ఆశీస్సులతోటి ఈరోజు దిగ్విజయంగా జరిగింది. అలాగే 6వ తారీఖు నాడు శ్రీరామనవమి కళ్యాణం చేయాలని సంకల్పించాం. అందరూ కూడా దీనికి ఆహ్వానితులే. కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా హాజరై ఆ రోజు కళ్యాణాన్ని మీరందరూ కూడా విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ లోక కళ్యాణ నిమిత్తం ఈ కళ్యాణం చేయడానికి నిర్ణయించుకున్నాం. ఇక్కడ ఇది ఇవాళ ప్రారంభమైంది నాట మహోత్సవంతోనే. మళ్ళీ 6వ తారీఖు ఉదయం 9 గంటలకి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఇక్కడ. అయితే మన స్థానికంగా ఉన్న వాళ్ళందరికీ మేము కాకుండాను మా చుట్టుపక్కల ఉన్న వీళ్ళు కూడా అందరికీ మేము ఆహ్వానించాము. మేము దాని తర్వాత ఇక్కడ మాకు 9 గంటల నుంచి కళ్యాణం ప్రారంభమవుతుంది, 11:30 వరకు కళ్యాణం అవుతుంది. తర్వాత తదుపరి ప్రోగ్రామ్ ఏంటంటే అన్న సంతర్పణ అవుద్ది. అందరూ కూడా అన్న సంతర్పణలో కూడా అందరూ పాల్గొని మా ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారు. ఆ తర్వాత 5 గంటలకి సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం పెట్టాం మేము ఇక్కడ. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కళకు పూర్వ వైభవం వస్తుందన్న విశ్వాసం ఈ వేడుకలు నిర్వహించడం ద్వారా తేటతెల్లమైంది అని రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ప్రధాన రహదారి మార్గంలో ఏర్పాటు చేసిన అమరావతి చిత్రకళ ప్రదర్శనను అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిత్రకళ ప్రదర్శనల్ని వీక్షించేందుకు వచ్చిన అందరూ ఆకర్షితులవుతున్నారని, రాష్ట్రంలో కళలకి, కళాకారులకి పూర్వవైభవం ఖచ్చితంగా వస్తుంది అని పేర్కొన్నారు. ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి ఏర్పాటు చేసిన విధానం అభినందనీయమన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ప్రదర్శనను తిలకించారు. కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తల బలరామకృష్ణ, రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైను, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీడి నరసింహకిషోర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు డి మల్లికార్జునరావు పాల్గొన్నారు. మనం తప్పనిసరిగా చేద్దాం. దానికి వేదిక కూడా 100% సాంస్కృతిక రాజధాని అయినటువంటి రాజమహేంద్రవరం జరిగింది. ఇక్కడ మీకు తెలుసు, ఆ రోజున అద్భుతమైన వ్యక్తుల్ని ప్రసాదించి అలాంటి సాంస్కృతిక కార్యక్రమాలకి పదవలేదు. ఎప్పుడూ కూడా అద్భుతమైనటువంటి కళారూపాన్ని ఈ రాష్ట్రంలో కానీ, ముఖ్యంగా రాజమండ్రిలో కానీ మనం ప్రోత్సహించేటువంటి ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. అందుకే ఇవాళ మేము మీ అందరికీ మనవి చేస్తున్నాను. నేను చెప్పేది ఒకే ఒక్క మాట, ఇది కళలకి ప్రోత్సహించేటువంటి ప్రభుత్వం అనేటువంటి మాటని మీకు తెలియజెప్పదలుచుకున్నాం. అందుకే మొన్న శాసనసభ్యులు క్రీడలు, కళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగిన ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైన దుర్గేష్ గారిని, తేజస్విని ఎంపిక చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, దుర్గేష్ గారిని ఎంపిక చేసిన పవన్ కళ్యాణ్ గారికి, తేజస్విని ఎంపిక చేసిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీరిద్దరి నాయకత్వంలో కళలు, కళాకారులు ఎక్కడైతే కళల్ని, కళాకారుల్ని గౌరవిస్తారో అక్కడే చక్కని వాతావరణం ఉంటుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం చొంపి పంచాయతీ కేంద్రంలో ఫుడ్ కమిషన్ సభ్యుడు పర్యటించారు. ఇక్కడి అంగన్వాడీ సెంటర్లలో ఉడకని ఆహారం పెట్టడంపై కమిషన్ మెంబర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోషకాలతో కూడిన పప్పు దినుసులు, కూరగాయలు పెట్టాలి అని సూచించారు. కిషోర బాలికల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేదే లేదని హెచ్చరించారు. పాఠశాలలో మెనూ కొరత గ్రహించిన ఆయన జాగ్రత్తలు పాటించకపోతే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. పెట్టారు కాబట్టి ఏదైతే ఈ ప్రభుత్వ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క లక్ష్యాలు నెరవేర్చాలనేటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి ఇవన్నిటిని కూడా భవిష్యత్తులో ఎటువంటి తప్పులు జరగకుండా ఈ చిన్న పొరపాటును సరిదిద్దుకునే వ్యవస్థని సక్రమైన మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ తప్పుల్ని సరిచేసుకోకపోతే భవిష్యత్తులో మీకు మెమోలు ఇచ్చి అవసరమైతే సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడబోమని చెప్పేసి హెచ్చరిస్తాము. మాకు ప్రతి నెల కూడా మంత్లీ రివ్యూ మీటింగ్ ఉంటుంది విజయవాడలో. మా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వీటిని మాడిఫై చేసి మారుతున్న ధరలకు అనుగుణంగా, అలాగే అన్ని రకాల పోషక విలువలతో కూడినటువంటి మెనూ అందే విధంగా ప్రయత్నిస్తాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి మెరుగైన
ఆహారాన్ని అందించడానికి ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తారు. ఈ బిల్లులు కూడా సకాలంలో అందట్లేదని చెప్తున్నారు సార్. అంగన్వాడి నాట్ ఓన్లీ అంగన్వాడి సార్, అలాగే స్కూల్స్ మిడ్ డే మీల్స్ కూడా ఉన్నాయి కదా తక్కువ సార్. సకాలంలో క్వాంటిటీ ఎక్కువైపోతుంది సార్, దానివల్ల అంటే సరిగ్గా పెట్టలేకపోతున్నారు. ఆల్రెడీ ఈ వెల్ఫేర్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఉదయం మమ్మల్ని కలవటం జరిగింది. గతంలో ఇలాంటి పొరపాటు ఉంటే మేము కమిషనర్ గారితో మాట్లాడి వీటిని రెక్టిఫై చేయడం జరిగింది. అన్ని రకాల వస్తువులతో నిర్వహిస్తున్న భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు బంగారు భవిష్యత్ లభిస్తుంది అని, సాధారణ పిల్లలకు ధీటుగా ఎదిగేందుకు పుష్కలమైన అవకాశాలు ఉంటాయి అని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలోని 11 భవిత కేంద్రాల ద్వారా ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలోని సుమారు 2474 మంది చిన్నారులకు వివిధ రకాల సేవలు అందిస్తున్నామని గుర్తు చేశారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై చిన్నారులకు ఉపకరణాలు అందజేశారు. వారితో ముచ్చటించి బృంద చిత్రాలు దిగారు. వారు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించి చప్పట్లతో అభినందించారు. ప్రోత్సహిస్తూ జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులను వారి తల్లిదండ్రులు ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసీ చంద్రశేఖరరావు, జెడ్పీ సీఈఓ నారాయణమూర్తి, జిల్లా ఈఐ కోఆర్డినేటర్ గీత, ఏపీఎం సీఎంఓ తదితరులు పాల్గొన్నారు. మిగతా పిల్లల్లాగా అన్ని రకాలుగా ముందుకు వచ్చే అవకాశం అది మనం అందరూ కూడా అర్థం చేసుకొని వాళ్ళకు కావాల్సిన చదువు ఇప్పిస్తే, వాళ్ళకు కావాల్సిన విధంగా దాన్ని మనం నేర్పిస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా ఒక ఇండిపెండెంట్ చైల్డ్గా, ఒక ఇండిపెండెంట్ వ్యక్తిగా ఫ్యూచర్ వెళ్ళడానికి అవకాశం ఉంది. గతంలో ఒక రకంగా తప్పుగా అర్థం చేసుకొని తల్లిదండ్రులు ప్రోత్సాహం లేక పిల్లలందరూ కూడా ఇబ్బంది పడేవారు. ఈ జనరేషన్లో పేరెంట్స్ అందరూ కూడా అర్థం చేసుకొని వారిని సెంటర్స్కి తీసుకురావడం, వాళ్ళకు పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇవ్వడం మనం చూస్తున్నాము. దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తల్లిదండ్రులందరికీ. సో మీరు అనుకుంటే పేరెంట్స్ అనుకోవాలి. నేను చాలా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఐటీఐలో ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘురామ్ కృష్ణంరాజు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి, ఆక్వా రంగానికి నూతన టెక్నాలజీ వినియోగం పెరిగింది అని, కాలానుగుణంగా కొత్త టెక్నాలజీతో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కలెక్టర్ సహకారంతో ఆంధ్రప్రదేశ్లోని ఉండిలో ఉన్న ఐటీఐ కాలేజ్ని ఆదర్శవంతంగా త్వరలోనే తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంసీ చైర్మన్ సామంతపూడి బాలకృష్ణంరాజు, ప్రిన్సిపల్ వేగ్నేష్ణ శ్రీనివాస్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ పెరిగిన డిమాండ్ ప్రకారం ఐటీఐ ఈ ట్రేడ్స్ అన్నిటికీ కూడా చాలా డిమాండ్ ఉంది. ఇంకా కొత్త ట్రేడ్స్ కూడా ఇప్పుడు మారుతున్న టెక్నాలజీకి సరిపడా, డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, ఇంకా చాలా టెక్నాలజీస్కి షార్టేజ్ చాలా ఎక్కువగా. వ్యవసాయ రంగంలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఆక్వా రంగంలో చాలా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లు అన్నీ వాడుతున్నారు. ఈ అన్నిటికీ వీలయ్యే విధంగా కొత్త కోర్సుల్ని డెవలప్ చేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి దీని అభివృద్ధి గురించి కలెక్టర్ గారు, నేను ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించి ఈ అభివృద్ధికి, అంటే స్కిల్ డెవలప్మెంట్ చాలా అవసరం కాబట్టి అభివృద్ధికి ప్రభుత్వ పరంగా ఎంతవరకు మేము సహాయపడగలం అనే ఉద్దేశం. అనకాపల్లి జిల్లా పరవాడ గ్రామీణ ఉపాధి హామీ కార్మికుల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి అని, పథకాన్ని ప్రతిష్టంగా అమలు చేయాలి అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గణశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు పని ప్రదేశంలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం గణశెట్టి మాట్లాడుతూ 600 రోజులకి సంబంధించిన వేతనం చెల్లించాలి అని, పే స్లిప్లు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూలీలకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో పార్వతి, ఆదిలక్ష్మి, అప్పారావు, అప్పల నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ మండలంలో ఈరోజు ఉపాధి హామీ కార్మికుల యొక్క ఆందోళన జరిగింది. ఈ మండలంలో ఉపాధి హామీ కార్మికులకి 10 వారాలుగా పేమెంట్లు రావడం లేదు. పూర్తిగా అర్ధాకలతో అలమటిస్తున్నటువంటి పరిస్థితి. ఈ మండలంలో 10 వారాలు అంటే 2 నెలల 15 రోజులు
పేమెంట్ కార్మికులు, ఉపాధి హామీ కార్మికులు పనిచేస్తున్నటువంటి కాలానికి వేతనాలు చెల్లించడం 2 కోట్ల రూపాయలు బకాయి ఉంది. అలాగే సబ్బవరం మండలంలో 4 కోట్ల రూపాయలు బకాయి ఉంది. ఈ రకంగా 6 కోట్ల రూపాయలు ఈ 2 మండలాల్లోనే బకాయి అనేటువంటి ఉండడంతో పస్తులు గడుపుతున్నటువంటి పరిస్థితి. అందుకని వెంటనే వేతనాలు విడుదల చేయడానికి చర్యలు చేపట్టాలి. అలాగే తట్టకి, పారికి, గుణపాం కూడా వేతనాలు చెల్లించాలి. కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి నిధులు కోత పెట్టడం దుర్మార్గమైనటువంటి చర్య. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన బీసీ విద్యార్థిని అంజలికి అన్ని విధాలుగా అండగా నిలబెడతామని ఉమ్మడి గోదావరి జిల్లాల పెరికకుల అధ్యక్షుడు వానపర్తి బద్రి అనుశ్రీ సత్యనారాయణ పేర్కొన్నారు. దయచేసి ఎవరూ ఈ విషయంలో రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడారు. న్యాయం జరిగే వరకు తాము ఉంటామన్నారు. 11 రోజులుగా ఆసుపత్రి వద్ద ఉంటూ అన్ని విషయాలు పరిశీలిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు నిరుపేదలని 12 సంవత్సరాల తర్వాత జన్మించిన అంజలిని 3 ఎకరాల పొలాన్ని కూడా విక్రయించి చదువుకోవడానికి ఇక్కడికి పంపారని వివరించారు. ఆడపిల్లలు చదువుకోవడానికి వస్తే భద్రత లేని సభ్య సమాజం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని, ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని వివరించారు. పెరిక సామాజిక ప్రతినిధులు ఎన్ శ్రీనివాస్, రాంబాబు, కొమరిశెట్టి నరసింగారావు, మధు, ఏ రాంబాబు, బంగారాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఉన్మాది దారుణంగా చేసిన హత్య ఇది. వీడు 2-3 రోజుల వరకు కూడా ఎవరికీ తెలియకుండా మన కుటుంబ సభ్యులాగా మనోరితో ఉండి వీళ్ళందరితో కూడా చెల్లి అలా ఊహించింది. మన హాస్పిటల్ యాజమాన్యం కానీ తల్లిదండ్రులు కూడా తాటు రాని విధంగా నటించిన గొప్ప వ్యక్తి. అవన్నీ టైం పట్టేటప్పటికి ఈ లోపల కేసు ఫైల్ చేయడం, ఎఫ్ఐఆర్ చేయడం, ఆయన అరెస్ట్ చేయడం, రిమాండ్ చేయడం, ఇప్పుడు అన్నీ జరిగిపోయాయి. జరిగిన తర్వాత ఇవన్నీ ఏ విధంగా కఠినంగా ఉండాలి. ఇప్పుడు మీరు ఒకసారి ఎఫ్ఐఆర్ తీసుకోండి, ఎన్ని కేసులు పెట్టాము, ఎన్ని సెక్షన్లు పెట్టామో చూసుకోండి. చాలా ఫుల్ పకడ్బందీగా కూడా హోమేశ్వర్ ఎస్పీ గారు ఫోన్ చేయడం అన్నీ కూడా జరిగాయి. అవన్నీ చట్టం దాని పని చేసుకుంటూ పోతుందండి. దయచేసి పేద కుటుంబాన్ని ఏదైనా ఉంటే ఆదుకుందాం, అంతేగాని ఆడుకోవద్దు. ఏపీ సచివాలయంలోని 2వ బ్లాక్లో అగ్ని ప్రమాదం. బ్యాటరీలోంచే ప్రాంతంలో చెలరేగిన మంటలు. ప్రమాదంపై అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం. మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుంటానన్న మంత్రి నారా లోకేష్ నియోజకవర్గ ప్రజల కోసం 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడి. పేదలకు పట్టాల పంపిణీ. కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటించిన జనసేన ఎమ్మెల్సీ నాగబాబు. పలు అభివృద్ధి పనులు ప్రారంభం. వార్తలింతతో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.